ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా వర్సన్ అవుతుంది అని విన్నాను. అది మరి వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ హౌ కెన్ దే బీ హెల్దీ? అయితే ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీని గురించి చెప్పాలంటే నేను ప్రతి సంవత్సరం ఈ అవగాహన కోసము ఐ డూ ఏ వాక్. ఇప్పుడు మన ఇక్కడ నెక్లెస్ రోడ్ మీద పీపుల్స్ ప్లాజా ఎవ్రీ ఇయర్ ఒక 1000-2000 పీపుల్ వీ డూ ఏ వాక్ టు బ్రింగ్ అవేర్నెస్ టు దిస్. అంటే మాకు ఏంటంటే ఆర్థరైటిస్ డే అని ఉంటుంది, అక్టోబర్ 12 ఈసారి కూడా చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే వీ వాంట్ టు టెల్ పీపుల్ దట్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ ద చీపెస్ట్ ఎక్సర్సైజ్. ఏమీ అవసరం లేదు, వాకింగ్కి ఏముంది, మీరు బూట్లు లేకపోయినా నడవచ్చు. ఓకే, దట్ ఈస్ ఫెంటాస్టిక్ ఎక్సర్సైజ్. ఎందుకు అంటే అండి ఇప్పుడు ఈ మిత్తు పోవాలి ఫస్ట్. ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళు నడిస్తే ఇంకెక్కువ అరిగిపోతారు, తప్పది. మీరు నడవకపోతే ఏమంటే ఫస్ట్ బోన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో బాడీ ఏమనుకుంటుంది, నేను ఇంత కష్టపడ అవసరం లేదు, సో బోన్ని మెత్తగా వదిలేస్తాను. రాను రాను బోన్ మెత్తబడుతుంటుంది. దాని తర్వాత ఈ కండరాలు రిలాక్స్ అయిపోతాయి, కండరాలు మెత్తబడతాయి. దాని తర్వాత ఇంకన్నీ మనకి బోన్ బికమ్ సో పోరోటిక్ అంటాం, ఆస్టియోపోరోటిక్ అంటే గట్టిగా నొక్కితే విరిగిపోతుంది, ఫ్రెజైల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే. మీరు ఇప్పుడు దానికి కొంచెం ప్రెషర్ పెడుతున్నారు, బాడీ విల్ సెండ్ మోర్ కాల్షియం, మోర్ స్ట్రెంగ్త్. అండ్ ఆల్సో నడవటం వల్ల ఆ జాయింట్కి రెగ్యులర్గా నరిష్మెంట్ అంటాం. ఆ న్యూట్రిషన్ తోటి జాయింట్ బికమ్స్ మోర్ స్ట్రాంగర్. దాని చుట్టూ ఉన్న పొర మృదులాస్తి అంటాం, కార్టిలేజ్, దట్ బికమ్స్ మచ్ మోర్ స్ట్రాంగర్. కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియం చాలా బాగుంటుంది. కానీ ఒకటి నేను అందరూ ఏం చెప్తా అంటే మీరు నడవగలిగినంత నడవండి. ఇప్పుడు కొంతమంది చాలా కాళ్ళు వంకర్లు అయిపోయి ఉంటాయి, వాళ్ళని 10 కిలోమీటర్లు నడవంటే వాళ్ళ వల్ల కాదు. సో బట్ ఇవాళ ఒక 100 మీటర్లు నడిచారు, వెరీ గుడ్. ఒక వారం 100 మీటర్లు నడవండి, దాంతో మేక్ ఇట్ 110, 2 kilometers, లైక్ దట్ గ్రాడ్యువలీ యూ ఇంక్రీజ్ యువర్ పేస్. అండ్ కష్టంగా ఉంది, కాళ్ళకి పట్టీలు వేసుకోవచ్చు. ఇప్పుడు నీ క్యాప్ అని ఉంది, నీ బ్రేసెస్ అని ఉన్నాయి. తర్వాత ప్రాపర్ ఫుట్వేర్, ఇప్పుడు షూస్ కానీ చెప్పులు కానీ, మెయిన్గా షూస్ ప్రాపర్గా ఉండాలి. అండ్ ఆల్సో ద సర్ఫేస్ యూ వాక్ ఆన్. కామన్గా ఏమంటారు, సిమెంట్ రోడ్ మీద నడవద్దట, ఓన్లీ మట్టి మీద రోడ్డు మీద నడవాలంట. అది కూడా ఈ మధ్య బాగా నడుస్తున్నారు గ్రాస్ లో, అంటే బేర్ ఫుట్ తో. ఎస్, విచ్ ఈజ్ నైస్ అండి. అంటే ఇప్పుడు బేర్ ఫుట్ తో ఏంటంటే మన సెన్సోరియం, మన సెన్సెస్ అన్నీ బెటర్ ఉంటాయని. కానీ ఇప్పుడు అందరికీ అంత అఫోర్డబిలిటీ, ఇప్పుడు గడ్డి అంటే ఎడ ఎత్తుకుంటారు. దానికన్నా బెటర్ ఏంటంటే ఉన్న దాంట్లో చెయ్యండి. ముఖ్యంగా చేయాల్సింది నడవటం. అది గడ్డి మీదో మట్టి మీదో రోడ్డు మీద ఏదన్నా ఒకటి. మనం అథ్లీట్స్ కాదు కదా, కనీసం రోజుకు 2 kilometers నడిస్తే ఆ బాడీ ఈక్విలిబ్రియం అంటే బరువు తగ్గుతారు, ఊబకాయం తగ్గుతుంది, జాయింట్స్ మీద ప్రెషర్ తగ్గుద్ది. ఈ నడవటం వల్ల బోను తర్వాత కండరం బలపడుతుంది, జాయింట్ బెటర్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ.